విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ మార్గాన్. ఈ మూవీ అయితే ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు రివ్యూలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఎందుకంటే మన ఛానల్లో ఇట్లాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, హైదరాబాద్లో అమ్మాయిల వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు అమ్మాయిలపై అనూహ్యంగా దాడి చేసి మెడ ద్వారా ప్రమాదకరమైన ఒక డ్రగ్ ఇంజెక్షన్ చేస్తాడని, ఆ కారణంగా వాళ్ళు అక్కడికక్కడే చనిపోతున్నారనే విషయం తేలుతుంది. అయితే హంతకుడు ఎందుకు హత్యలు చేస్తున్నాడనే విషయం మాత్రం పోలీసులకు అంతుపట్టదు. మరి ఈ మిస్టరీ మర్డర్ గురించి ముంబైలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ధ్రువ్ విజయ్ ఆంటోనీకి తెలుస్తుంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ హత్యలకు సంబంధించిన విషయం గురించి వినగానే ఆయన కళ్ళ ముందు గతం గుర్తుకొస్తుంది. తన మాదిరిగా ఏ ఆడపిల్ల తండ్రి బాధపడకూడదని ఆయన భావిస్తాడు. పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును పరిష్కరించే బాధ్యతను తీసుకొని హైదరాబాద్ కు చేరుకుంటాడు. రమ్య హత్య నుంచి ధ్రువ్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. రమ్య తన బర్త్డే రోజు రాత్రి హత్య చేయబడుతుంది. మరి ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? మరి అప్పుడు ధ్రువ్ ఏం చేస్తాడు? ఎలా ఈ మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడు? అసలు హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, విజయ్ ఆంటోనీ అంటేనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తాడనే విషయం మనందరికీ తెలిసింది. ఆ కోవలోకి ఈ మూవీ కూడా చేరుతుంది. ఈ సినిమా ఫస్ట్ నుండి ఎండ్ వరకు మననైతే ఎంగేజ్ చేస్తూనే ఉంటది. ఏ మాత్రం డౌట్ లేకుండా ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు ఈ మూవీ. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఇప్పుడు విజయ్ ఆంటోనీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయినా కాకపోయినా ఆయన ఎంచుకునే కథలలో ఒక కొత్త పాయింట్ మాత్రం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. బిచ్చగాడు సినిమా నుంచి ఆయన ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా ఆ నమ్మకాన్ని తప్పకుండా కాపాడుతుంది. చాలా తక్కువ ప్రధానమైన పాత్రలతో డిజైన్ చేసిన ఈ కథ ఆడియన్స్ నైతే అలా కూర్చోబెట్టేస్తుంది. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఈ మూడింటిని కలిపి నడిపించడంలో దర్శకుడు తన పనితీరునైతే కనబరిచింది. తండ్రి కూతుళ్ల ఎమోషన్, అన్నా చెల్లెల ఎమోషన్, లవర్స్ ఎమోషన్ ఈ కథలో ఎక్కువ వాటాను కొట్టేస్తుంది. ఇక మిగిలిన షేర్ మనకి హంతకుడి వైపు నుంచి కనిపిస్తుంది. హంతకుడు ఎవరనేది కనుక్కునే తీరు కొత్తగా అనిపిస్తుంది. మరింత కుతూహలాన్ని పెంచుతూ వెళ్తుంది. ఇది కమర్షియల్ హంగులు జోడించిన రెగ్యులర్ కంటెంట్ కాదు. హీరో హీరోయిన్ లవ్ డ్యూయెట్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు గట్రా ఉండవు. ఈ స్టోరీ టైట్ కంటెంట్ తో చాలా సీరియస్ గా సాగుతుంది. కథకి అడ్డొచ్చే సన్నివేశాలు ఉండవు. ప్రేక్షకులు కూడా ఆ మూడులో నుంచి బయటికి రారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఎంత మాత్రం అసంతృప్తినైతే కలిగించదు. కథ ఏదైనా ప్రతి పాత్ర వలన ప్రయోజనం ఉండాలి. అలాగే ప్రతి సన్నివేశం వలన ఉపయోగం కూడా ఉండాలి. అనవసరమైన సన్నివేశాలు తెరపై కనిపించకూడదు. అలాంటివి ఏర్పారేయాలని చూసిన ప్రేక్షకులకు ఏమీ దొరకకూడదు. అప్పుడే ఆ కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడనే చెప్పాలి. స్టోరీపై పూర్తి అవగాహనతో లియో జాన్ పాల్ తన పనిని పూర్తి చేసిండు. ఎడిటింగ్ బాధ్యతను కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించిండు. ఇక విజయ్ ఆంటోనీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరింత బలాన్ని అందించిందనే చెప్పాలి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, కథ, హీరో, దర్శకుడు, టెక్నికల్ టీం ఈ సినిమాకి 4 పిల్లర్ గా నిలిచినాయి. హీరో నుంచి, దర్శకుడు నుంచి, ఓ మాదిరి బడ్జెట్ లో నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ గా దీనిని గురించి చెప్పుకోవాలి. ఎలాంటి రక్తపాతం లేకుండా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ జోనర్ ను ఇష్టపడే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకూడదు. సో ఫ్రెండ్స్, ఇది మార్గాన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.